హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ రీడింగ్ ఇంకా కాంప్రహెన్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మెనీ సెంచురీస్ అగో, చాలా శతాబ్దాల క్రితం. సెంచురీస్ అంటే శతాబ్దాలు. చాలా శతాబ్దాల క్రితం అట్ ది బేస్ ఆఫ్ ది హిమాలయస్, ది హైయెస్ట్ పీక్, అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలైన హిమాలయాలకు అడుగు భాగంలో దేర్ వాజ్ ఎ కంట్రీ కాల్డ్ కపిలవస్తు. అక్కడ ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు కపిలవస్తు. దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ అ ప్రిన్స్. ఈ కథ ఒక ప్రిన్స్ అంటే రాజకుమారుడి యొక్క జీవిత చరిత్ర గురించి. బోర్న్ ఇన్ కపిలవస్తు, హూ రూల్డ్ దిస్ వరల్డ్ విత్ హిజ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆయన కపిలవస్తులో జన్మించి హూ రూల్డ్ దిస్ వరల్డ్ విత్ హిజ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ ప్రపంచాన్ని ఆయన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏలాడు. రూల్డ్ అంటే పరిపాలించటం, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక. కపిలవస్తు అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్లెస్డ్ బై ద నేచర్. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన. కపిలవస్తు ప్రకృతిచే ఆశీర్వదించబడిన ఒక అందమైన ప్రదేశం. కింగ్ శుద్ధోదన రూల్డ్ ద కంట్రీ. ఆ దేశాన్ని రాజు శుద్ధోదనుడు పరిపాలించేవాడు. వన్ డే హిస్ క్వీన్ మహామాయ హ్యాడ్ ఎన్ అమేజింగ్ డ్రీమ్. ఒకరోజు ఆయన రాణి అయిన మహామాయ ఒక అద్భుతమైన కలగన్నది. అమేజింగ్ అంటే అద్భుతమైన. శుద్ధోదన, వాట్ హ్యాపెండ్ మై క్వీన్? శుద్ధోదనుడు, ఏంటి మహారాణి, ఏం జరిగింది అని అడిగాడు. మహామాయ, ఐ ఎక్స్పీరియన్స్డ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభూతి చెందటం. ఆమె ఏం అనుభూతి చెందింది? ఒక అందమైన భావాన్ని అనుభూతి చెందింది. అ డ్రీమ్, లైట్ రేస్ ఫ్రమ్ ద స్కై. ఒక కల. ఆ కలలో ఆకాశం నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి. ద బ్రైట్ లైట్ అప్రోచ్డ్ అవర్ ప్యాలెస్. అప్రోచ్డ్ అంటే చేరటం. ఆ దివ్యమైన కాంతి కోటను చేరుకుందట. ఫ్రమ్ దట్ లైట్ ఎ వైట్ ఎలిఫెంట్ అపియర్డ్ విత్ 4 tusks. అపియర్డ్ అంటే కనిపించటం, టస్క్స్ అంటే ఏనుగు దంతాలు. ఆ తెల్లటి కాంతిలోంచి ఒక తెల్లని ఏనుగు కనిపించిందట. దానికి 4 దంతాలున్నాయి. అండ్ డాన్స్డ్ బిఫోర్ మీ. ఆమె ముందు అది నాట్యం చేసిందట. బ్లెస్డ్ మీ, ఆశీర్వదించిందట. అండ్ ఇట్ ఫ్యూజ్డ్ ఇన్ టు మై స్టమక్ ఇన్ ఎ లైట్ ఫామ్. ఫ్యూజ్డ్ అంటే కలిసిపోవటం. అది ఆమె గర్భంలో ఒక కాంతి రూపంలో కలిసిపోయిందట. ద నెక్స్ట్ డే శుద్ధోదన ఆస్క్డ్ ది వైజ్ మెన్ ఆఫ్ ద కోర్ట్ టు ఇంటర్ప్రెట్ క్వీన్స్ డ్రీమ్ అండ్ ద రీజన్ ఫర్ ఇట్. ఇంటర్ప్రెట్ అంటే అర్థాన్ని వివరించటం. ఆ తరువాత రోజు శుద్ధోదనుడు తన సభలోకి పండితులను పిలిచి ఆ కలకు అర్థం వివరించమని, అందుకు గల కారణాన్ని తెలపమని చెప్పాడట. వైజ్ మెన్, మై లార్డ్, ద క్వీన్స్ డ్రీమ్ ఈజ్ డెఫినెట్లీ ఎ సైన్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే శ్రేయస్సు. ఆ వైజ్ మెన్ ఏం చెప్పారు? మై లార్డ్, మహాప్రభు, ద క్వీన్స్ డ్రీమ్ ఈజ్ డెఫినెట్లీ ఏ సైన్ ఆఫ్ ప్రాస్పెరిటీ. రాణిగారి కళ ఇది శ్రేయస్సుకి సంకేతం అని చెప్పారు. క్వీన్ వుడ్ బేర్ ఎ సన్ హూ వుడ్ బికమ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ ద హోల్ వరల్డ్ వుడ్ బి బెనిఫిటెడ్ బై ది స్పెషల్ చైల్డ్. రాణిగారికి ఒక కొడుకు పుడతాడు. అతను చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఈ ప్రపంచమంతా ఆ ప్రత్యేకమైన పిల్లవాడి వల్ల చాలా లాభాన్ని పొందుతుంది. బెనిఫిటెడ్ అంటే లాభాన్ని పొందడం. ద న్యూస్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ చైల్డ్ బ్రాట్ గ్రేట్ హ్యాపీనెస్ టు ది రాయల్ ఫ్యామిలీ. ఇన్క్రెడిబుల్ అంటే అపురూపమైన. ద న్యూస్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ చైల్డ్, ఈ అపురూపమైన పిల్లవాడు పుడతాడన్న వార్త, ఇట్ బ్రాట్ గ్రేట్ హ్యాపీనెస్ టు ది రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీకి చాలా గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చింది. ద క్వీన్, యాజ్ వాజ్ ది కస్టమ్,
began her journey to her mother's place. Custom అంటే సాంప్రదాయం. The queen, as was the custom, సాంప్రదాయం ప్రకారం రాణిగారు వారి పుట్టింటికి ఆమె ప్రయాణాన్ని ప్రారంభించారు. After traveling for a while, they reached Lumbini, a garden. కొంత దూరం ప్రయాణించిన తరువాత వారు ఒక ఉద్యానవనాన్ని చేరుకున్నారు. దాని పేరు లుంబిని. క్వీన్ విష్డ్ టు టేక్ రెస్ట్ ఇన్ ద బ్యూటిఫుల్ గార్డెన్. విష్డ్ అంటే కోరుకోవటం. రాణిగారు ఆ అందమైన ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ క్వీన్ గేవ్ బర్త్ టు ఎ బ్యూటిఫుల్ చైల్డ్. కొద్దిసేపటి తర్వాత రాణిగారు ఒక అందమైన పిల్లాడికి జన్మనిచ్చారు. ఎవ్రీవన్ వాజ్ అమేజ్డ్ టు సీ ద చైల్డ్. అమేజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం. అందరూ ఆశ్చర్యంతో ఆ పిల్లాడిని చూడాలనుకున్నారు. ఇమీడియట్లీ ది చైల్డ్ వాక్డ్. వెంటనే ఆ పిల్లాడు నడిచేశాడు. క్వీన్ రిటర్న్ బ్యాక్ విత్ హెర్ సన్. రాణిగారు రిటర్న్డ్ అంటే తిరిగి వెనుకకు వచ్చేశారు ఆమె తన కుమారుడితో. ద హోల్ కింగ్డమ్ సెలబ్రేటెడ్ ది బర్త్ ఆఫ్ అ గ్రేట్ మ్యాన్. ఆ రాజ్యమంతా కూడా గొప్ప వ్యక్తి పుట్టాడు అని సంబరాలు జరుపుకున్నారు. శుద్ధోదన నేమ్డ్ హిస్ సన్ యాజ్ సిద్ధార్థ్. శుద్ధోదనుడు ఆ అబ్బాయికి సిద్ధార్థ్ అని నామకరణం చేశాడు. ఎవ్రీవన్ ఇన్ ద ప్యాలెస్ వాజ్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ సిద్ధార్థ్ వైల్ ఏ గ్రేట్ సెయింట్ అసీత కేమ్ దేర్. సెలబ్రేటింగ్ అంటే సంబరాలు జరుపుకోవటం. ప్యాలెస్లో అందరూ కూడా సిద్ధార్థ్ యొక్క జన్మను గొప్ప సంబరంగా జరుపుకుంటున్నప్పుడు అక్కడికి అసీత అనే గొప్ప సాధువు వచ్చాడు. హీ వాజ్ ఎన్ ఓల్డ్ హెర్మిట్ who had given up all worldly pleasure and led a lonely life in the forest. హెర్మిట్ అంటే సన్యాసి. ఆయన ఒక వృద్ధ సన్యాసి. ఆయన భౌతిక సుఖాలన్నిటినీ వదిలిపెట్టి ఒంటరిగా అడవుల్లో ఉంటాడు. ది రాయల్ కపుల్ గ్రీటెడ్ హిమ్ అండ్ ట్రీటెడ్ రెస్పెక్ట్ఫుల్లీ. గ్రీటెడ్ అంటే అభివాదం చేయటం. రాయల్ కపుల్ అంటే రాజదంపతులు. రాజదంపతులు ఆయనకు అభివాదం చేసి ఆయన్ను చాలా గౌరవప్రదంగా చూసుకున్నారు. అసీత, ఓ కింగ్, హీజ్ నాట్ ఎన్ ఆర్డినరీ బాయ్. రాజా, ఇతను సాధారణ పిల్లవాడు కాదు. హీ ఈజ్ బోర్న్ టు రూల్ దిస్ వరల్డ్ నాట్ యాజ్ ఎ కింగ్ బట్ యాజ్ ఎ స్పిరిచువల్ టీచర్. ఇతను ఈ ప్రపంచాన్ని ఏలడానికి పుట్టాడు, కానీ రాజుగా కాదు, ఆధ్యాత్మిక గురువుగా. శుద్ధోదన, నో, he will rule this kingdom, this world as a king, not as a teacher. లేదు, ఇతను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఈ ప్రపంచాన్ని కూడా, అది రాజుగా, గురువుగా కాదు అన్నాడు మహారాజు. అసీత, నాట్ ఓన్లీ దాట్ క్వీన్, ఐఎమ్ సారీ టు సే యూ విల్ లీవ్ దిస్ మార్టల్ లైఫ్ ఇన్ ఎ ఫ్యూ డేస్. అంతేకాదు మహారాణి, ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించండి. మీరు కూడా అతి త్వరలోనే ఈ భౌతిక దేహాన్ని విడిచిపెడతారు. మార్టల్ అంటే భౌతికమైన, నశించేటటువంటిది అని అర్థం. సుధోధన, హూ ఈజ్ దేర్? సెండ్ దిస్ హెర్మిట్ అవే. ఎవరక్కడ? ఈ సాధువుని పంపించేయండి. యాజ్ అసీత టోల్డ్, క్వీన్ డైడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ అండ్ హెర్ సిస్టర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ సిద్ధార్థ్ యాజ్ హెర్ ఓన్ చైల్డ్. యాజ్ అసీత టోల్డ్, అసీత చెప్పినట్లు క్వీన్ డైడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్, కొద్ది రోజుల్లోనే రాణి చనిపోయారు. అండ్ హెర్ సిస్టర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ సిద్ధార్థ్, రాణి యొక్క సోదరి సిద్ధార్థ్ యొక్క పాలనను తన సొంత బిడ్డలాగా చూసుకున్నారు. డేస్ పాస్ట్. సిద్ధార్థ్ గ్రూ అప్ టు బికమ్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. డేస్ పాస్ట్ అంటే రోజులు గడిచాయి. సిద్ధార్థ్ గ్రూ అప్, సిద్ధార్థ్ పెరిగాడు. గ్రూ అప్ అంటే పెరిగాడు. టు బికమ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, ఎలా పెరిగాడు? ఒక తెలివైన పిల్లాడుగా పెరిగాడు లేదా ఎదిగాడు. హిస్ గురు హూ టాట్ సిద్ధార్థ్ వన్ డే మెట్ ద కింగ్ సుధోధన. హిస్ గురు, అతని గురువు. ఎవరి గురువు? సిద్ధార్థకు ఎవరైతే బోధించారో ఆ గురువు ఒకరోజు రాజు శుద్ధోధనుణ్ణి కలిశాడు. గురు,
మై లార్డ్, ఐ హ్యావ్ టాట్ హిమ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ నో. గురు ఏమంటున్నాడు? మహాప్రభు, నేను నాకు తెలిసిందంతా అతనికి బోధించాను. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద మోర్ హీ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ విచ్ ఈవెన్ ఐ డు నాట్ నో. ఆల్ ద మోర్ అంటే అంతకన్నా ఎక్కువ. టాట్ అంటే బోధించాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద మోర్ హీ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ విచ్ ఈవెన్ ఐ డు నాట్ నో. ఆయనకంతా తెలుసు, ఆయన అంతకంటే ఎక్కువ విషయాలు నాకు బోధించాడు. ఆ విషయాలు నాకు తెలియవు కూడా. సుద్ధోధన ఫెల్ట్ ప్రౌడ్ వెన్ హీ హర్డ్ దిస్. ప్రౌడ్ అంటే గర్వంగా. సుద్ధోధన ఫెల్ట్ ప్రౌడ్. సుద్ధోధనుడు రాజు ఎలా ఫీల్ అయ్యాడు? హీ ఫెల్ట్ ప్రౌడ్, గర్వంగా. వెన్ హీ హర్డ్ దిస్, ఇది వింటున్నప్పుడు ఆయన గర్వంగా ఫీల్ అయ్యాడు. సిద్ధార్థ్ వాజ్ నాట్ లైక్ అదర్ బాయ్స్. సిద్ధార్థ్ మిగిలిన పిల్లల వంటివాడు కాదు. హీ డిడ్ నాట్ ఎంజాయ్ ప్లేయింగ్ ఆర్ ఫైటింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ స్పెండ్ మచ్ ఆఫ్ హిస్ టైమ్ అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. సిద్ధార్థ్ మిగిలిన పిల్లలతో ఆడుకోవడం కానీ గొడవ పడడం కానీ ఇష్టపడేవాడు కాదు. చాలా సమయం అతను ఒంటరిగా గడిపేవాడు. హీ ప్లేడ్ విత్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద ప్యాలెస్ గార్డెన్స్. అతను రాజభవనంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్నటువంటి జంతువులతోనూ పక్షులతోనూ ఆడుకునేవాడు. వన్ డే హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద రాయల్ గార్డెన్. ఒకరోజు అతను రాజ ఉద్యానవనంలో కూర్చునున్నాడు. సడన్లీ ఎ స్వాన్ ఫెల్ ఓవర్ దేర్. అకస్మాత్తుగా ఒక హంస అతని ముందు పడిపోయింది. సిద్ధార్థ్ జెంట్లీ పిక్డ్ అప్ ది స్వాన్. జెంట్లీ అంటే సౌమ్యంగా. సిద్ధార్థ్ చాలా సౌమ్యంగా, సుకుమారంగా దాన్ని పైకి తీసుకున్నాడు. అండ్ స్లోలీ టుక్ అవుట్ ది యారో. మెల్లిగా దానికి గుచ్చుకొని ఉన్న బాణాన్ని తొలగించాడు. వైల్ హీ వాజ్ జెంట్లీ స్ట్రోకింగ్ ద స్వాన్. ఆ బాణాన్ని తీసివేసి దాన్ని చాలా సౌమ్యంగా, స్ట్రోకింగ్ అంటే నెమరటం, నిమురుతూ ఉండగా ఎవరొచ్చారు? దేవదత్త. హే సిద్ధార్థ్, దట్ బర్డ్ ఈజ్ మైన్, గివ్ ఇట్ టు మీ. ఓ సిద్ధార్థ్, ఆ పక్షి నాది, నాకిచ్చేయి అన్నాడు దేవదత్త. సిద్ధార్థ్, డోంట్ కిల్ లివింగ్ బీయింగ్, ఇట్స్ ఎ సిన్. జీవులను చంపకూడదు, అది పాపం అని చెప్పాడు సిద్ధార్థ్. దేవదత్త, డోంట్ టాక్ అన్నెసెసరీలీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా మాట్లాడకు. దట్స్ మై కిల్, అది నేను వేటాడింది. సో ఇట్ బిలాంగ్స్ టు మీ, అది నాకు చెందుతుంది అన్నాడు దేవదత్త. అప్పుడు సిద్ధార్థ్ ఏమన్నాడు? యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఆర్ కిల్ ఎనీ లివింగ్ బీయింగ్. హర్ట్ అంటే గాయపరచటం. ఒక జీవిని గాయపరచటానికి కానీ చంపడానికి కానీ నీకు ఎలాంటి హక్కు లేదు. సో లీవ్ ఇట్, అందుచేత దాన్ని వదిలేయి అన్నాడు సిద్ధార్థ్. బోత్ ఆఫ్ దెమ్ కెప్ట్ ఆర్గ్యూయింగ్. ఆర్గ్యూయింగ్ అంటే వాదించుకుంటున్నారు. బోత్ ఆఫ్ దెమ్ కెప్ట్ ఆర్గ్యూయింగ్, వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. టు పుట్ ఎన్ ఎండ్ దే వెంట్ టు ఎ హర్మిట్ హూ వాజ్ సిట్టింగ్ దేర్. ఇది తేల్చుకోవడానికి వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్న ఒక తపస్వి, హెర్మిట్ అంటే తపస్వి లేదా సన్యాసి, అతని దగ్గరకు వెళ్ళారు. హెర్మిట్, టెల్ మీ మై డియర్, వాట్ మేడ్ యూ టు కమ్ హియర్. చెప్పండి పిల్లలు, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? బోత్ ఆఫ్ దెమ్ narrated వాట్ హ్యాడ్ హ్యాపెండ్. narrated అంటే వివరించటం. ఇద్దరు కూడా జరిగిందంతా వివరించారు. హెర్మిట్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ టు లివ్. ఆ తపస్వి ఏం చెప్తున్నారు? గాడ్ హ్యాస్ క్రియేటెడ్. క్రియేటెడ్ అంటే సృష్టించారు. గాడ్ సృష్టించారు. ఏం సృష్టించారు? ప్రతి జీవిని కూడా అది జీవించడం కోసం సృష్టించారు. నో వన్ హ్యాస్ రైట్ టు కిల్ ది అదర్.
ఎవరికి కూడా మరొక జీవిని చంపే హక్కు లేదు. సో ద స్వాన్ బిలాంగ్స్ టు ద సేవియర్. కాబట్టి ఈ హంస దీనిని కాపాడిన వారికే చెందుతుంది. సేవియర్ అంటే రక్షకుడు. ఈ హంసను ఎవరైతే రక్షించారో వారికే చెందుతుంది. రాదర్ దాన్ హూ హర్ట్ ది బర్డ్. దీన్ని గాయపరిచిన వారికి ఇది చెందదు, దీనిని రక్షించిన వారికి ఇది చెందుతుంది. సో సిద్ధార్థ్, దిస్ బిలాంగ్స్ టు యూ. సిద్ధార్థ్, ఈ హంస నీకే చెందుతుంది అన్నారు తపస్వి. యూ కెన్ డూ యాజ్ పర్ యువర్ విష్ అండ్ యూ షుడ్ ఆల్సో ఫర్గివ్ దేవదత్త ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్. ఫర్గివ్ అంటే క్షమించటం. యూ షుడ్ ఆల్సో ఫర్గివ్ దేవదత్త ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్. అతను ఏదైతే చేశాడో దానికి నువ్వు దేవదత్తని క్షమించు అని హెర్మిట్ చెప్పారు. బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ యాక్సెప్టెడ్ ద వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు. దేవదత్త, సిద్ధార్థ్ ఇద్దరూ కూడా ఆ తీర్పుకు కట్టుబడ్డారు, ఆ తీర్పుని అంగీకరించారు. ద హెర్మిట్ హూ సాల్వ్డ్ దిస్ చేంజ్డ్ ఇంటూ ఎ స్నేక్ అండ్ డిసపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్. డిసపియర్డ్ అంటే అదృశ్యమయ్యాడు. ఈ తీర్పునిచ్చిన సన్యాసి లేదా సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన చేంజ్డ్ ఇంటూ అ స్నేక్, ఒక పాము కింద మారి అదృశ్యమయ్యాడు. ఎక్కడికి? అడవిలోకి అదృశ్యం అయిపోయాడు. ద హర్మిట్ హూ సాల్వ్డ్, సాల్వ్డ్ అంటే పరిష్కరించటం. హూ సాల్వ్డ్ దిస్ చేంజ్డ్ ఇంటూ అ స్నేక్ అండ్ డిసపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్. ఇయర్స్ పాస్ట్ అంటే ఏళ్ళు గడిచాయి. గడిచాయి, పాస్ట్ అంటే గడిచాయి. దీని అర్థం జరిగే కొద్దీ అని వస్తుంది. ఇక్కడ ఏళ్ళు గడిచాయి. సిద్ధార్థ్ గ్రూ టు బికమ్ అ ఫేమస్ అండ్ లవబుల్ మ్యాన్. సిద్ధార్థ్ ఎలా ఎదిగాడు? సిద్ధార్థ్ గ్రూ టు బికమ్ అ ఫేమస్. ఫేమస్ అంటే ప్రఖ్యాతిగాంచిన. అతను చాలా ప్రఖ్యాతిగాంచాడు, అంటే అందరూ అతన్ని నోటీస్ చేసే విధంగా అతను ఎదిగాడు. అలాగే లవబుల్ మ్యాన్ అంటే అందరూ అతన్ని ఇష్టపడే విధమైనటువంటి వ్యక్తిత్వంతో అతను ఎదిగాడు. హీ వాజ్ కైండ్ హార్టెడ్ మ్యాన్ హూ లవ్డ్ పీస్ అండ్ హేటెడ్ వైలెన్స్. అతను కైండ్ హార్టెడ్ మ్యాన్ అంటే దయగలవాడు. అతను దయగలవాడు. హీ వాజ్ కైండ్ హార్టెడ్ మ్యాన్ హూ లవ్డ్ పీస్ అండ్ హేటెడ్ వైలెన్స్. హీ వాజ్ కైండ్ హార్టెడ్. కైండ్ హార్టెడ్ అంటే దయగల హృదయం. అతని హృదయం దయ కలిగి ఉంది. సో కైండ్ హార్టెడ్ అంటే దయగల హృదయం కల మనిషి. హూ లవ్డ్ పీస్ అండ్ హేటెడ్ వయలెన్స్. అతను పీస్ని ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు. పీస్ అంటే శాంతి. అండ్ హేటెడ్ వైలెన్స్, దేనిని అసహ్యించుకునేవాడు? హేటెడ్ అంటే అసహ్యించుకోవటం. దేన్ని అసహ్యించుకునేవాడు? వైలెన్స్, హింసను అసహ్యించుకునేవాడు. ద కింగ్ వాజ్ వరీడ్ అబౌట్ హిస్ సన్స్ నేచర్. కాకపోతే రాజుగారు తన కొడుకు యొక్క స్వభావాన్ని చూసి వరీడ్, చింతకు గురయ్యేవారు, బాధపడేవారు. శుద్ధోదన అంటే రాజుగారు ఇలా అంటున్నారు, వాట్ ఈస్ దిస్? సిద్ధార్థ్ ఈజ్ టూ జెంటిల్ అండ్ సెన్సిటివ్. ఏమిటిది? సిద్ధార్థ్ చాలా సున్నితంగా, కోమలంగా, ఇంకా సెన్సిటివ్గా అంటే సున్నితమైన వ్యక్తిగా ఉన్నాడు. ఐ వాంట్ హిమ్ టు బీ ఎ గ్రేట్ కింగ్. నేను అతను ఒక గొప్ప రాజు అవ్వాలనుకున్నాను. కింగ్స్ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. రాజులు చాలా శక్తివంతంగా ఉండాలి, బలంగా శక్తివంతంగా ఉండాలి. స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అంటే బలంగా శక్తివంతంగా ఉండడం. హీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిట్టింగ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ ద గార్డెన్ దెన్ లెర్నింగ్ హౌ టు బి ఎ రూలర్. అతను ఎంతసేపు ఉద్యానవనంలో కూర్చుని ఉండడానికే ఇష్టపడుతున్నాడు. అతను ఏమీ నేర్చుకోవట్లేదు. ఒక రూలర్ అంటే ఒక పాలకుడికి కావలసిన విషయాలేమీ అతను నేర్చుకోవట్లేదు. మినిస్టర్, డు నాట్ వరీ మై లార్డ్. మీరేమీ బాధపడకండి, మీరేమీ చింతపడకండి మహాప్రభు. ప్రిన్స్ షుడ్ బి మ్యారీడ్ టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ డ్రీమ్ అండ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. ప్రిన్స్ షుడ్ బి మ్యారీడ్. ప్రిన్స్ అంటే యువరాజు. యువరాజుకి పెళ్లి చేస్తే అతను ఆ కలల ప్రపంచంలోంచి
వాస్తవ ప్రపంచంలోకి బయటికి వస్తాడు అని మంత్రి సలహా ఇస్తున్నాడు. టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ హిజ్ డ్రీమ్ అండ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. అతని కలలోంచి అతన్ను బయటకు తీసుకువచ్చి వాస్తవిక ప్రపంచంలో మనం ఉంచవచ్చు. ఎలాగా? ప్రిన్స్ షుడ్ బి మ్యారీడ్. యువరాజుకి పెండ్లి చేయాలి. యువర్ ప్రాబ్లం విల్ బీ సాల్వ్డ్ ఇఫ్ హీ గెట్స్ అ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ వైఫ్. అతనికి గనక ఒక అందమైన తెలివైన భార్య గనక వస్తే మీ సమస్య సమసిపోతుంది అని మంత్రి చెప్తున్నాడు. నెక్స్ట్, సుధోధన. వాట్ యూ సే సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్ అనే ఫ్రేజ్ని చూడండి. వాట్ యూ సే సౌండ్స్ గుడ్. నువ్వు చెప్పింది వినటానికి బాగుంది అనడానికి మనం ఇక్కడ సౌండ్స్ గుడ్ అనే పదాన్ని ఉపయోగించారు ఇక్కడ స్టోరీలో. దీన్ని మనం మన డైలీ లైఫ్లో కూడా యూజ్ చేయొచ్చు. వాట్ యూ సే సౌండ్స్ గుడ్. ఓకే, లెట్స్ సీ. మేక్ ద నెసెసరీ అరేంజ్మెంట్స్. ఓకే, లెట్స్ సీ. చూద్దాం. సరే చూద్దాం. దానికి కావలసిన ఏర్పాట్లను చేయండి. మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ అంటే కావలసిన ఏర్పాట్లను చేయండి. సుధోధన సెంట్ ద మెసేజ్ టు హిజ్ నైబర్ కింగ్ సుప్రబుద్ధ. సుధోధనుడు అంటే రాజుగారు తన పొరుగు రాజ్యపు రాజైన సుప్రబుద్ధుడికి సందేశాన్ని పంపించాడు. బట్ హీ టోల్డ్ హిమ్ దట్ దేర్ వర్ మెనీ యంగ్ మెన్ హూ వాంట్ టు మ్యారీ హిజ్ డాటర్ అండ్ దేర్ ఫోర్ ద ప్రిన్స్ షుడ్ కంపీట్ అమాంగ్ అదర్స్ టు మ్యారీ హిజ్ డాటర్. మరి ఆ రాజుగారు ఏం చెప్తున్నారు? వాళ్ళ రాజ్యంలో తన కూతుర్ని వివాహం చేసుకోవటానికి చాలామంది యువకులు సిద్ధంగా ఉన్నారట. అందుచేత యువరాజు వాళ్ళతో పోటీపడి గెలిచి అప్పుడు తన కూతుర్ని వివాహం చేసుకోవచ్చని ఆ రాజుగారు, ఎవరు? సుప్రబుద్ధుడు చెప్పాడు. ఇక్కడ కంపీట్ అంటే పోటీ పడడం. ద ప్రిన్స్ షుడ్ కంపీట్ అమాంగ్ అదర్స్ టు మ్యారీ హిజ్ డాటర్. సిద్ధార్థ్, who took part in the contest, excelled in swordsmanship, archery and horse riding and won the hand of beautiful princess Yashodhara. సిద్ధార్థ్ who took part in the contest. took part అంటే అందులో భాగస్వామ్యము, అందులో జాయిన్ అవ్వటము. సో ఎందులోకి వెళ్ళాడు ఆయన? కంటెస్ట్ అంటే అక్కడ పెట్టిన పోటీలో ఆయన పాల్గొని ఎక్సెల్డ్ అంటే రాణించాడు. ఎక్సెల్డ్ అంటే రాణించుట. దేంట్లో రాణించాడు? ఇన్ స్వోర్డ్స్మెన్షిప్ అంటే కత్తిసాము. ఆర్చరీ అంటే విలువిద్య. అండ్ హార్స్ రైడింగ్ గుర్రపు స్వారీ. అండ్ వన్ ది హ్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ యశోధర. వీటన్నిటిలోనూ కూడా అతను రాణించి యశోధర, ఈమె అందమైన రాజకుమారి, ఈమె చేతిని అందుకున్నాడు. అంటే ఈమెను వివాహం చేసుకున్నాడు. సుధోధన ప్రెజెంటెడ్ 3 బ్యూటిఫుల్ ప్యాలెసెస్ టు హిస్ సన్ యాజ్ హిజ్ వెడ్డింగ్ గిఫ్ట్. సుధోధన మహారాజు తన కొడుకుకి పెళ్లి కానుకగా ఏమిచ్చాడు? 3 బ్యూటిఫుల్ ప్యాలెసెస్, 3 అందమైన ప్యాలెస్లను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇట్ వాజ్ సరౌండెడ్ బై లార్జ్ వాల్స్. ఈ ప్యాలెస్లన్నీ కూడా సరౌండెడ్ బై లార్జ్ వాల్స్. సరౌండెడ్ అంటే ఏమిటి? చుట్టబడి ఉన్నాయి. వాటి చుట్టూ ఒక పెద్ద గోడలు నిర్మించబడి ఉన్నాయి. ఎందుకని? టు ప్రివెంట్ ఎనీథింగ్ అన్ప్లెజెంట్ ఫ్రమ్ కమింగ్ నియర్ ద ప్రిన్స్. టు ప్రివెంట్ ఎనీథింగ్ అన్ప్లెజెంట్ అంటే ప్లెజెంట్గా లేనిది, అసహ్యకరమైనది లేదా ఇబ్బంది కలిగించేది, మనల్ని ఇబ్బంది పెట్టేవి, డిస్టర్బ్ చేసేవి, ఇటువంటివి ఏమీ కూడా రాజకుమారుడి దృష్టిలోకి రాకుండా ఉండేందుకు ఈయన పెద్ద గోడలు నిర్మించాడు. టు ప్రివెంట్ అంటే నిరోధించటం, నివారించటం. ఎనీథింగ్ అన్ప్లెజెంట్ అంటే ప్లెజెంట్గా లేనిది, అసహ్యకరమైనది. లెట్స్ సీ ద నెక్స్ట్. ప్రిన్స్ వాజ్ గివెన్ డెలిషియస్ ఫుడ్, బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్ టు కీప్ ద ప్రిన్స్ అవే ఫ్రమ్ ది అవుట్సైడ్ వరల్డ్. రాజకుమారుడికి ఎటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి? డెలీషియస్ ఫుడ్ అంటే రుచికరమైన ఆహారం. ఇంకా బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ అంటే సంగీతకారులు. అండ్ డాన్సర్స్, నాట్యం చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా యువరాజుకి ఇవ్వబడ్డారు. ఎందుకని? అతన్ని బయట ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు. టు కీప్ ద ప్రిన్స్ అవే ఫ్రమ్ ది అవుట్సైడ్ వరల్డ్.
ఫర్ మెనీ ఇయర్స్ సిద్ధార్థ్ లివ్డ్ అ లగ్జీరియస్ లైఫ్. చాలా సంవత్సరాల పాటు సిద్ధార్థ్ ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అండ్ వాజ్ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్. వాస్తవిక ప్రపంచం నుంచి అతను పూర్తిగా దూరం చేయబడ్డాడు. టోటల్లీ కట్ ఆఫ్. వాస్తవిక ప్రపంచం నుంచి అతను పూర్తిగా దూరం చేయబడ్డాడు. టైం పాస్డ్ లైక్ దిస్. ఇలా కాలం గడిచిపోతుంది. సూన్ దే హ్యాడ్ ఎ సన్ రాహుల. ఇంతలో వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు, పేరు రాహుల. ద కింగ్ వాజ్ హ్యాపీ దట్ హిస్ ప్లాన్స్ ఫర్ హిస్ సన్ వర్ వర్కింగ్ అవుట్ సో వెల్. రాజుగారు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అతను తన కొడుకు గురించి చేసిన పథకాలన్నీ కూడా పారి అతనికి మంచి ఫలితాలు వస్తున్నాయి. రాజుగారు అనుకున్నదంతా జరుగుతుంది. వర్కింగ్ అవుట్ సో వెల్ అంటే అనుకున్నది చాలా బాగా జరుగుతుంది. ఆఫ్టర్ డిన్నర్ ద ప్రిన్స్ వుడ్ రిలాక్స్ బై లిజనింగ్ టు స్వీట్ మెలోడీస్. డిన్నర్ అంటే సాయంత్రం భోజనం. డిన్నర్ అయిన తర్వాత ప్రిన్స్ యువరాజు ఏం చేస్తున్నాడు? వుడ్ రిలాక్స్ బై లిజనింగ్ టు స్వీట్ మెలోడీస్. రిలాక్స్ అవుతున్నాడు. ఎలా రిలాక్స్ అవుతున్నాడు? బై లిజనింగ్ టు స్వీట్ మెలోడీస్. మెలోడీస్ అంటే శ్రావ్యమైన రాగాలు. శ్రావ్యమైన రాగాలు వింటూ రిలాక్స్ అవుతున్నాడు. వన్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ సిద్ధార్థ్ హర్డ్ అ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత సిద్ధార్థ్ ఏం విన్నాడు? ఒక అందమైన శ్రావ్యమైన రాగాన్ని విన్నాడు. సిద్ధార్థ్ హర్డ్ అ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. ద సాంగ్ వాజ్ అబౌట్ ద బ్యూటీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హ్యాపీ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద గోల్డెన్ సిటీస్. ఆ పాట దేని గురించి ఉంది? ద సాంగ్ వాజ్ అబౌట్ ద బ్యూటీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోని అందాల గురించి ఉంది. అండ్ ఇంకా హ్యాపీ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద గోల్డెన్ సిటీస్. ఆనందకరమైన వ్యక్తులు, బంగారపు నగరాలలో ఎవరైతే నివసిస్తున్నారో అటువంటి వ్యక్తుల గురించి ఆ పాట ఉంది. సిద్ధార్థ్: ఫాదర్, ఐ వుడ్ లైక్ టు సీ ద వరల్డ్ బియాండ్ ది గార్డెన్ వాల్స్. తండ్రి, నేను ఈ గోడలకు అవతల ఉన్న ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు సీ ద వరల్డ్ బియాండ్ ది గార్డెన్ వాల్స్. ఈ ఉద్యానవనం గోడలకి అవతల, ఈ గోడలు దాటి ఉన్న ప్రపంచాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ప్లీజ్ అలో మీ టు గో అవుట్. నన్ను బయటకు వెళ్ళడానికి అనుమతించండి. అలో మీ, నన్ను అనుమతించండి. శుద్ధోదన రాజేమంటున్నాడు? మై డియర్, యు ఆర్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఏమంటున్నాడు? బాబు, నువ్వు చాలా దయగలిగిన హృదయం కలవాడివి, చాలా సున్నితమైన హృదయం కలవాడివి. ద రియాలిటీ విల్ హర్ట్ యూ. రియాలిటీ అంటే వాస్తవికత. బయట ప్రపంచంలో ఉన్న వాస్తవికత నీకు నొప్పి కలిగించవచ్చు. ప్లీజ్ డ్రాప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళాలి అనే ఆలోచనని వదిలిపెట్టు. సిద్ధార్థ్: ఐ వాంట్ టు సీ అవర్ పీపుల్, సీ ద రియల్ లైఫ్ అండ్ ఫీల్ ఇట్. నేను మన ప్రజల్ని చూడాలనుకుంటున్నాను, నిజమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నాను, నిజమైన జీవితాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. ఐ లైక్ టు ఎంజాయ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. విచ్ ఈజ్ స్ప్రెడ్ బియాండ్ దిస్ ప్యాలెస్. ఏ ప్రపంచం అయితే ఈ కోట దాటి బయటకు విస్తరించిందో ఆ ప్రపంచాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఫ్రేజ్, ఐ లైక్ టు ఎంజాయ్ ద వరల్డ్ విచ్ ఈజ్ స్ప్రెడ్ బియాండ్ దిస్ ప్యాలెస్. అతను ఏ ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాడు? ఈ కోట దాటి బయట ఉన్న ప్రపంచాన్ని. శుద్ధోదన: ఓకే, యాజ్ యువర్ విష్. సరే, నీ ఇష్టం. అట్ ద సేమ్ మూమెంట్, అదే సమయంలో రాజు ఏం చేశాడు? మినిస్టర్స్: టుమారో సిద్ధార్థ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ ద సిటీ, సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. రాజు మంత్రులకు ఆదేశమిస్తున్నాడు. టుమారో సిద్ధార్థ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ ద సిటీ, సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. రేపు సిద్ధార్థ్ నగరాన్ని చూడడానికి విచ్చేస్తున్నాడు, సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ వన్ ఇన్ ద సిటీ షుడ్ బీ హ్యాపీ. మన నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి. డెకరేట్ ది హౌసెస్. డెకరేట్ అంటే అలంకరించడం. ఇళ్ళన్నీ కూడా అలంకరించండి. ఏజ్డ్ పీపుల్, సిక్ పీపుల్ అండ్ ద డెడ్ వన్స్ షుడ్ నాట్ బీ సీన్. వయసు అయిపోయిన వారు,
అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, డెడ్ వన్స్ చనిపోయిన వాళ్ళు కనపడకూడదు అని రాజు చెప్తున్నాడు. ఏజ్డ్ పీపుల్ అంటే వయసు అయిపోయిన వాళ్ళు, సిక్ పీపుల్ అంటే వ్యాధిగ్రస్తులు, అండ్ డెడ్ వన్స్ అంటే మరణించిన వారు. కీప్ ద సిటీ క్లీన్, దిస్ ఇస్ కింగ్స్ ఆర్డర్. నగరాన్ని శుభ్రంగా ఉంచండి, ఇది రాజు జారీ చేసినటువంటి హుకుం, ఆర్డర్. అనౌన్స్ ఇట్ ఇన్ ద సిటీ. అనౌన్స్ అంటే ప్రకటించడం. ఏం చేయమన్నాడు రాజు? సిటీలో దీన్ని ప్రకటించమన్నాడు. సిద్ధార్థ్, వాట్ ఈస్ దిస్? హూ ఈజ్ హీ? సిద్ధార్థ్ ఆశ్చర్యంగా అడుగుతున్నాడు, ఇదేమిటి, ఇతనెవరు? అప్పుడు మంత్రి చెప్తున్నాడు, హీ ఈజ్ అన్ ఏజ్డ్ మ్యాన్ ప్రిన్స్. అతను ఒక వయసు మీద పడినవాడు. ఏజ్డ్ అంటే వయసు మీద పడినవాడు లేదా ముసలివాడు. హీ ఈజ్ అన్ ఏజ్డ్ మ్యాన్ ప్రిన్స్. సిద్ధార్థ్ ఏమంటున్నాడు? ఏజ్డ్ మీన్స్ అంటే ఏంటి? ఏజ్డ్ అంటే ఏంటి? ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు క్రాస్ దిస్ స్టేజ్. ఏజ్డ్ అంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఈ దశను దాటాలి అని అతను చెప్తున్నాడు. అలాగే అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. అతను బాధపడుతున్నాడు. ప్రిన్స్ స్టాప్, డోంట్ గో. యువరాజా స్టాప్, ఆగండి. డోంట్ గో, వెళ్ళకండి. సిద్ధార్థ్, హూ ఈజ్ హీ? వై ఈజ్ హీ క్రయింగ్? అతను ఎవరు? ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతున్నాడు సిద్ధార్థ్. హీ ఈజ్ సిక్ అండ్ వెయిటింగ్ టు ఫేస్ హిస్ డెత్. అతను జబ్బు పడ్డాడు. హీ ఈజ్ సిక్ అంటే అతను జబ్బు పడ్డాడు. అండ్ వెయిటింగ్ టు ఫేస్ హిస్ డెత్. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? అతను మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు సిద్ధార్థ్ ఇలా అడుగుతున్నాడు, డెత్ మీన్స్, మరణం అంటే ఏమిటి? ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డెత్. జీవితంలో ఆఖరి దశని మృత్యువు అంటారని చెప్తున్నాడు. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫేస్ ఇట్. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేయవలసి ఉంటుంది అని చెప్పాడు చెన్న. సిద్ధార్థ్ అడుగుతున్నాడు, ఫర్ ఎవ్రీ వన్, డూ యు మీన్ ఆర్ కింగ్, ఫర్ మీ, ఫర్ యశోధర? ప్రతి ఒక్కరికి అంటే దాని అర్థం ఏంటి? మన రాజు, నాకు, ఇంకా మా అమ్మకు, ఇలా అడుగుతున్నాడు. అప్పుడు ఆ చెన్న ఎస్, అవును అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు సిద్ధార్థ్, ఇన్ దట్ కేస్ దిస్ బాడీ, వెల్త్, కింగ్డమ్, రిలేటివ్స్, ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఆల్ దీస్ డేస్ ఆర్ ఓన్లీ ఇల్యూజన్. అటువంటప్పుడు నా ఈ శరీరం, సంపద, రాజ్యం, బంధువులు, ప్రతీదీ కూడా, ఇన్ని రోజులు నేను ఆస్వాదిస్తూ ఉన్న ప్రతీదీ కూడా ఒక భ్రాంతేనా అని అడిగాడు సిద్ధార్థ్. ఇల్యూజన్ అంటే భ్రాంతి. సిద్ధార్థ్ రిటర్న్ టు ద ప్యాలెస్. సిద్ధార్థ్ తిరిగి ప్యాలెస్కి వచ్చేశాడు. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ హీ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అంటే సంఘటనలు చూసిన తర్వాత హీ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ అంటే అతను దేని మీద కూడా దృష్టి పెట్టలేకపోయాడు. హీ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. హిజ్ ఓన్లీ థాట్ వాజ్ టు ఫైండ్ ఎన్ ఎండ్ ఫర్ ఆల్ ద సఫరింగ్స్. అతని ఆలోచన కేవలం దేని మీద ఉందంటే ఈ బాధలన్నిటికీ కూడా సమాప్తి ఏమిటి, అంతం ఏమిటి అని ఆలోచించసాగాడు. వన్ నైట్ an unseen force made everyone to go to a deep sleep. ఒకరోజు రాత్రి ఒక శక్తి ఏదో ఆ కోటలో ఉన్న అందరూ కూడా చాలా గాఢమైన నిద్రలోకి వెళ్ళేలాగా చేసింది. అట్ ద సేమ్ టైమ్ సిద్ధార్థ్ మౌంటెడ్ ఆన్ హిస్ హార్స్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్. ఆ సమయంలో సిద్ధార్థ్ మౌంటెడ్ అంటే ఎక్కడము లేదా అధిరోహించటం. ఏమెక్కాడు? తన గుర్రం మీద ఎక్కి కోట వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హీ రోడ్ టు ద ఫారెస్ట్. రోడ్ అంటే రైడ్ అనే పదానికి పాస్ట్ టెన్స్లో మనం రోడ్ వాడతాం. హీ రోడ్ టు ది ఫారెస్ట్. అడవికి గుర్రం నడుపుకుంటూ, గుర్రం మీద స్వారీ చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ స్టార్టెడ్ హిస్ జర్నీ విత్ ఎ డెసిషన్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ ద సఫరింగ్స్ ఇన్ ద వరల్డ్. సిద్ధార్థ్ ఆయన యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. జర్నీ అంటే ప్రయాణం. సిద్ధార్థ్ స్టార్టెడ్ హిస్ జర్నీ విత్ అ డెసిషన్ అంటే నిర్ణయము, ఒక నిర్ణయంతో ప్రారంభించాడు. టు పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ ద సఫరింగ్స్ ఇన్ ద వరల్డ్. టు పుట్ ఎన్ ఎండ్ అంటే
సమాప్తి చేయటానికి. ఆల్ ద సఫరింగ్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి సఫరింగ్స్ అంటే బాధలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమాప్తి చేయటానికి, సమాప్తి చెయ్యాలి అనే నిర్ణయంతో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. హీ రిమూవ్డ్ హిజ్ రాయల్ అటైర్. అటైర్ అంటే వస్త్రాలు, అంటే రాయల్ అటైర్ అంటే రాజులు ధరించేటటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేశాడు, రాయల్ అటైర్. హెయిర్, జ్యువెల్స్ అండ్ వాక్డ్ ఇన్ టు ద ఫారెస్ట్ యాజ్ ఎ హెర్మిట్. ఆయన తన తలను కూడా తీసేసుకున్నాడు, అంటే తన తల వెంట్రుకలను కూడా కత్తిరించుకుని జ్యువెల్స్, నగలు, ఆభరణాలని తీసేసి అడవిలోకి కేవలం ఒక సన్యాసిలాగా వెళ్ళాలనుకున్నాడు. హీ మెట్ మెనీ హెర్మిట్స్ ఆన్ హిజ్ వే. అతను దారిలో చాలామంది సన్యాసుల్ని కలిశాడు. హెర్మిట్ అంటే సన్యాసి. డేస్ పాస్ట్, రోజులు గడిచాయి. హీ రీచ్డ్ ద ఫారెస్ట్ ఇన్ మగధ కింగ్డమ్. మగధ రాజ్యంలోని అడవిని అతను చేరుకున్నాడు. హీ రీచ్డ్ ద ఫారెస్ట్ ఇన్ మగధ కింగ్డమ్. హీ రీచ్డ్ ద ఫారెస్ట్ అంటే అతను ఫారెస్ట్ని చేరుకున్నాడు. దేర్ హీ మెట్ ఆరాధ అండ్ బికేమ్ హిజ్ డిసైపుల్. అక్కడ అతను ఆరాధ అనే అటువంటి వ్యక్తిని కలిసి ఆయన యొక్క శిష్యుడిగా మారాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తరువాత సిద్ధార్థ్ ఇలా అంటున్నాడు, వాట్ ఐ హ్యావ్ లెర్న్ టిల్ నౌ డస్ నాట్ బ్రింగ్ అన్ ఎండ్ టు ఆల్ ద పెయిన్, సో లెట్ మీ సర్చ్ ఆన్ మై ఓన్. నేను ఇన్ని రోజులు ఏదైతే నేర్చుకున్నానో ఇది నా యొక్క బాధకు సమాధానం కాదు అనిపిస్తుంది, కాబట్టి నేను సొంతంగా దీన్ని శోధించాలి అనుకున్నాడు సిద్ధార్థ్. అగైన్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. తిరిగి మళ్ళీ అతని ప్రయాణాన్ని అతను ప్రారంభించాడు. హీ రీచ్డ్ ఎ ప్లేస్ కాల్డ్ గయా. అతను గయా అనే ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. దేర్ హీ పెర్ఫార్మ్డ్ రిగరస్ పెయిన్ఫుల్ పెనెన్స్. అక్కడ అతను ఏం చేశాడు? హీ పెర్ఫార్మ్డ్ ఎ రిగరస్ పెయిన్ఫుల్ పెనెన్స్. పెర్ఫార్మ్ చేయడం అంటే నిర్వహించడం. ఏం చేశాడు? రిగరస్ అంటే కఠినమైన, పెయిన్ఫుల్ పెనెన్స్. పెయిన్ఫుల్ అంటే చాలా కఠినమైన, బాధాకరమైనటువంటి, పెనెన్స్ అంటే తపస్సు చేశాడు. చాలా కఠినమైన తపస్సు చేశాడు సిద్ధార్థ్. ఫర్ 6 years వితౌట్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ హీ కంటిన్యూడ్ హిస్ పెనెన్స్. అలా 6 సంవత్సరాల పాటు తినకుండా, నిద్రపోకుండా అతను తన తపస్సుని చేశాడు. హీ లుక్డ్ లైక్ ఎ లివింగ్ స్కెలిటన్. అతను బ్రతికి ఉన్న ఒక అస్థిపంజరం. స్కెలిటన్ అంటే అస్థిపంజరం లాగా అయిపోయేంత వరకు కూడా తపస్సు చేస్తూనే ఉన్నాడు. డ్యూరింగ్ దట్ టైమ్ అ వుమెన్, సుజాత, హర్డ్స్మన్ వైఫ్ హూ కేమ్ దేర్ గేవ్ హెర్ ఫుడ్ టు సిద్ధార్థ్. ఆ సమయంలో సుజాత అనే ఒక స్త్రీ, ఆమె ఎవరు? హర్డ్స్మన్ వైఫ్. అంటే హర్డ్స్మన్ అంటే పశువుల కాపరి యొక్క భార్య అయిన సుజాత అనే స్త్రీ ఏం చేసింది? ఆమె యొక్క ఆహారాన్ని సిద్ధార్థకి ఇచ్చింది. సిద్ధార్థ్ ఇలా అన్నాడు, ఐ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. ఐ షుడ్ నాట్ హ్యావ్ సఫర్డ్ సో మచ్ ఫర్ దీస్ 6 years. నేను తప్పు చేశాను. ఇన్ని సంవత్సరాల పాటు, ఈ 6 సంవత్సరాల పాటు నేను ఈ విధంగా బాధపడి ఉండవలసింది కాదు. మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి, నాకు ఆహారం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. యువర్ ఫుడ్ హ్యాస్ గివెన్ మీ ద ఎనర్జీ. నువ్విచ్చిన ఈ ఆహారం నాకు చాలా శక్తినిచ్చింది. నౌ విత్ దిస్ స్ట్రెంగ్త్ ఐ విల్ కంటిన్యూ మై సెర్చ్. నేను ఇప్పుడు ఈ శక్తితో తిరిగి నా శోధనను ప్రారంభిస్తాను. ఐ విల్ కంటిన్యూ మై సెర్చ్. నేను నా శోధనను కంటిన్యూ చేస్తాను, కొనసాగిస్తాను అని చెప్పాడు సిద్ధార్థ్. కమింగ్ టు అ డెసిషన్, హీ శాట్ అండర్ ఎ బోధి ట్రీ అండ్ స్టార్టెడ్ మెడిటేటింగ్. ఆ విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఒక బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. మెడిటేషన్ అంటే ధ్యానం చేయటం. మారా నేమ్ గివెన్ టు ఈవిల్ ఫోర్స్ దట్ డిస్టర్బ్స్ పీపుల్స్ మైండ్ అపియర్డ్. మనుషుల యొక్క మనస్సును చలింపచేసేటటువంటి దుష్టశక్తికి మారా అనే పేరు ఉండేది. ఈ మారా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇఫ్ హీ ఫైండ్స్ ద వే టు ఎండ్ ఆల్ సఫరింగ్స్, వాట్ విల్ హ్యాపెన్ టు అస్? ఆ మారా ఇలా అనుకుంటున్నాడు, ఇఫ్ హీ ఫైండ్స్ ద వే టు ఎండ్ ఆల్ సఫరింగ్స్,
బాధలన్నీ తొలగించే విధానాన్ని ఈయన గనక కనిపెడితే నా పనేమవుతుంది? సో లెట్ మీ డిస్టర్బ్ హిజ్ మెడిటేషన్. అందుచేత ఈయన ధ్యానాన్ని నేను ఆటంకం కలిగిస్తాను. డిస్టర్బ్ చేయడం అంటే ఆటంకం కలిగించటం. మారా ట్రైడ్ ఇన్ మెనీ వేస్ ఓన్లీ టు బీ అన్సక్సెస్ఫుల్. మారా అనేక విధాలుగా ప్రయత్నించినా చివరికి అతను సక్సెస్ కాలేదు. అన్సక్సెస్ఫుల్ అంటే విజయవంతం కాలేదు. హీ షాట్ యారోస్ బట్ దే టర్న్డ్ ఇన్ టు లోటస్ పెటల్స్ అండ్ ఫెల్ అట్ హిస్ ఫీట్. అతను బాణాలు వేస్తే అవి సిద్ధార్థ దగ్గరకు వచ్చేటప్పటికి అవి కలువ రేకులుగా మారి ఆయన పాదాల మీద పడసాగాయి. అప్పుడు మారా ఇలా అంటున్నాడు, సిద్ధార్థ్, యువర్ అ ప్రిన్స్. సిద్ధార్థ్, నువ్వు ఒక యువరాజువి. బోర్న్ టు రూల్ దిస్ వరల్డ్ యాజ్ అ కింగ్. ఒక రాజుగా నువ్వు ఈ ప్రపంచాన్ని ఏలవలసిన వాడివి. ఏలడానికి నువ్వు పుట్టావు. బోర్న్ టు రూల్, ఏలడానికి పుట్టావు. వై డు యూ సఫర్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎంజాయింగ్ ద రాయల్ లైఫ్? రాచరికపు జీవితాన్ని అనుభవించకుండా ఎందుకు నువ్వు ఇలాగా బాధపడుతున్నావు? ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సిద్ధార్థ్ డిడ్ నాట్ ఆన్సర్ బట్ వాన్ హిమ్ విత్ హిస్ సైలెన్స్. వీటన్నిటికీ కూడా సిద్ధార్థ్ ఎటువంటి సమాధానము చెప్పకుండా, చెలించకుండా మౌనంతోనే ఈ పరీక్షణతను జయించాడు. బట్ వన్ హిమ్ విత్ హిస్ సైలెన్స్ అంటే మౌనంగా ఉండే అతన్ని గెలిచాడు. ఎవరిని? మారాని గెలిచాడు సిద్ధార్థ్. దేనితో? అతని ఆయుధం ఏమిటి? నిశ్శబ్దం, శాంతం, సైలెన్స్. దెన్ హీ కంటిన్యూడ్ హిజ్ మెడిటేషన్. అలా తన మెడిటేషన్ని, ధ్యానాన్ని అలా కొనసాగించాడు సిద్ధార్థ్. స్లోలీ సిద్ధార్థ్ ఫౌండ్ ది ఆన్సర్. నిదానంగా సిద్ధార్థ్కి సమాధానం దొరికింది ఆయన ప్రశ్నలకు. హీ రియలైజ్డ్ ద ట్రూత్. రియలైజ్ అంటే గ్రహించటము. అతను తెలుసుకున్నాడు, ఆయన గ్రహించాడు నిజాన్ని. హీ రియలైజ్డ్ ద ట్రూత్, నిజాన్ని గ్రహించాడు. ఏంటి నిజం? ఏమిటి? ద రీజన్ ఫర్ దిస్ సఫరింగ్ ఈజ్ ద డిజైర్. బాధలన్నిటికీ కూడా కారణం డిజైర్ అంటే కోరిక. కోరిక వల్లనే ఈ బాధ అంతా కూడా కలుగుతుందని ఆయన తెలుసుకున్నాడు. ద వే టు గెట్ రిడ్ ఆఫ్ ద సఫరింగ్ ఈజ్ టు ఫాలో ద మిడిల్ పాత్. సఫరింగ్ నుంచి, బాధ నుంచి విముక్తి పొందాలి అంటే మధ్య మార్గాన్ని అవలంబించడమే అత్యంత ఉత్తమమైన మార్గమని ఆయన తెలుసుకున్నాడు. దెన్ హీ బికేమ్ బుద్ధ. దానితో ఆయన పేరు బుద్ధగా మారింది. హీ స్లోలీ ఓపెన్డ్ హిజ్ ఐస్ అండ్ ఫెల్ట్ ద సరౌండింగ్స్ టు బి కామ్ అండ్ క్వైట్. ఆయన మెల్లిగా తన కళ్ళను తెరిచి చూసేటప్పటికి అతను ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా అనుభూతి చెందాడు? ఆయన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ చాలా కామ్ అండ్ క్వైట్, చాలా సౌమ్యంగా, చాలా నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. హీ డిసైడెడ్ టు టీచ్ హిస్ ఫైండింగ్స్ టు ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ఆయన తన బోధలను ప్రపంచంలోని ప్రజలందరికీ బోధించాలి అనుకున్నాడు. సో హీ రీచ్డ్ బెనారస్. ఆయన బెనారస్కు చేరుకున్నాడు. దేర్ హీ స్టార్టెడ్ హిస్ ఫస్ట్ ప్రీచింగ్. అక్కడ ఆయన మొదటి బోధనను ప్రారంభించాడు. ప్రీచింగ్ అంటే బోధించడం. దెన్ హీ విజిటెడ్ మెనీ ప్లేసెస్ అండ్ హిస్ ప్రీచింగ్ స్టార్టెడ్ టు స్ప్రెడ్. ఆ తరువాత ఆయన చాలా ప్రదేశాలకు వెళ్ళి ఆయన యొక్క బోధనలను వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. మెనీ వర్ హిస్ ఫాలోవర్స్. చాలామంది ఆయన యొక్క అనుచరులుగా మారారు. వన్ డే బుద్ధ వాజ్ వాకింగ్ త్రూ అ ఫారెస్ట్. ఒకరోజు బుద్ధ అడవిలో నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనకు ఒక బాలుడు తగిలాడు. ఆ బాలుడి పేరు అంగుళిమాల. అంగుళిమాల ఇలా అంటున్నాడు, హే స్టాప్, ఆగు. అప్పుడు బుద్ధుడు అంటున్నాడు, మై సన్ బీ కామ్, కుమారా శాంతంగా ఉండు. అప్పుడు అంగుళిమాల ఇలా అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ అండ్ టేక్ యువర్ థంబ్. నేను నిన్ను చంపి నీ బటన్ వేలును తీసుకుంటాను. అప్పుడు బుద్ధుడు, చైల్డ్, వై డోంట్ యూ బీ వెరీ కైండ్ టు అదర్స్? బాబు, నువ్వు అందరి పట్ల దయగా ఎందుకు ఉండకూడదు అని అంటున్నాడు బుద్ధుడు. బుద్ధ స్టార్టెడ్ ప్రీచింగ్ హిమ్ అండ్ అంగుళిమాల రియలైజ్డ్ ద ట్రూత్. బుద్ధుడు ఆ బాబుకి బోధన చేయడం మొదలుపెట్టగానే అతను తన నిజాన్ని ఏంటనేది గ్రహించగలిగాడు. అబ్బాయి హీ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్డ్ బుద్ధ. అతను బుద్ధుడి కాళ్ల మీద పడి బుద్ధుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. వర్షిప్డ్ అంటే ఆరాధించుట.
His preachings attracted elders, old ones, emperors, everyone in the country. బుద్ధుడి యొక్క బోధలు పెద్దలు, ముసలివాళ్ళు, పిల్లలు, ఇంకా చక్రవర్తులు అందరూ, దేశంలో ఉన్న అందరూ కూడా ఆయన యొక్క బోధలను, ఆయన యొక్క బోధనలకు ఆకర్షితులు అయ్యారు. అట్రాక్టెడ్ అంటే ఆకర్షితులు అవ్వటం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, జపాన్, చైనా, బుద్ధిజం హ్యాస్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్. భారతదేశంలో మాత్రమే కాకుండా సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, జపాన్, చైనా ఈ అన్ని దేశాల్లో కూడా బుద్ధిజం అనేది ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఇట్ వింగ్స్ అంటే దాని రెక్కలను పరుచుకుంది, అంటే వ్యాప్తి చెందింది అని దాని అర్థం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లైఫ్ స్టోరీ ఆఫ్ గౌతమ బుద్ధ. సో దీన్ని ఇంగ్లీష్లో మనం రీడ్ చేయడం, ఇంకా దాని అర్థం తెలుసుకోవడం ఎలాగో చూసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ వీడియోల కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.